అయితే ఇప్పుడే చేస్తాం గురువు గారు. ఒరేయ్ గురువు గారు చేతులు పట్టుకోండిరా. ఏమిటిరా ఏమి చేస్తున్నారు? మీరేగా గురువు గారు చేతులు కింద పెట్టమన్నారు. మరి తర్వాత ఇప్పుడు కాళ్ళతో నడుస్తాం. మీలాంటి శిష్యులుంటే నాలాంటి గురువుకి నలిగిపోతుందిరా అప్రాచుల్లారా. నేను జంపు. అయ్యయ్యో 1000 రూపాయలు కొట్టేశాడు. ఎక్కడ చచ్చాడో ఎతకండ్రా. అయ్యో గురువుగారు గురువుగారు గురువుగారు. మరి ఇప్పుడు ముగ్గురులో విజేత ఎవరు? ఎవరు విజేతగా నిలుస్తారో మన జడ్జెస్ ప్రకటిస్తారు. అంటే 3వ రౌండ్ల విజేత బేబీ శ్వేత. అందరూ నన్ను క్షమించాలి. అర్జెంట్ పనుండి నేను బయటికెళ్లినందువల్ల నా బదులు వీళ్ళని కూర్చోపెట్టాల్సొచ్చింది. ఇప్పటి వరకు ఎంతో చక్కగా జడ్జిలుగా వ్యవహరించిన వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ముందు పెట్టిన 3 రౌండ్లలో కుమారి శ్వేత 2 రౌండ్లలో విజేతగా నిలిచింది. కాబట్టి ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో శ్వేత విజయం సాధించింది. సో ముందుగా ప్రకటించినట్టుగా ప్రైజ్ మనీని శ్వేత సొంతం చేసుకుంది. శ్వేత, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. విజేతకి రాజావారి కూతురు అపర్ణ మరియు నా బావ అర్జున్ చేతుల మీదుగా ప్రైజ్ మనీని డాక్యుమెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ వెల్కమ్ అపర్ణ అండ్ అర్జున్. సో ప్రైజ్ మనీని అందజేయవలసిందిగా అర్జున్ అండ్ అపర్ణని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆస్తి కొట్టేసింది. షీల్డ్ పోయినా పర్వాలేదు గాని ఆస్తి మాత్రం దానికి దక్కకూడదు. ఎలా అత్తయ్య గారు ఎలా? పదండి చెప్తాను, పదండి. సరే పదవే. ఏడ్రా వీడు కనిపించలేదు. అదేరా చూస్తున్నాను. చేతు కనిపించాడా? కనిపించాడమ్మా, కానీ దొరికినట్టే దొరికి టప్ అని మాయమైపోయాడమ్మా. రేయ్, దాని మాయలో పడ్డాడుగా. ఎన్ని మాయలైనా చేస్తాడ్రా. నా అంచనా కరెక్ట్ అయితే వాడిప్పుడు ఆ శ్వేతకి ఆస్తి డాక్యుమెంట్స్ ఇచ్చే పనిలో ఉంటాడ్రా. ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి దానికి వెళ్ళకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య గారు? చంపేద్దాం.
అయ్యో కాదే ఆ శ్వేతని. అత్తయ్య గారు సూపర్. అర్జెంటుగా దాన్ని లేపేయండి. ఏంటి చంపేది? ఇంతమంది జనాలుగా ఎలా చంపుతాం? అదంత ఈజీ కాదు. రేయ్ అందర్ని పిలిచి కత్తి చూపించి ఎక్కడ పొడవాలి అని అడిగి మరీ పొడుస్తావురా? మీ మొహాల మండ. ఎవ్వరూ గుర్తుపట్టకుండా మాస్కులేసుకోండి. సైలెంట్ గా పొడి చెయ్యండి. ఆస్తి డాక్యుమెంట్స్ లాక్కొనొచ్చేయండి. నువ్వు కేకమ్మా. కాకపోతే చేతు అడ్డమొస్తే 4 తగిలించండ్రా. అంతేగాని డాక్యుమెంట్స్ మాత్రం వదలకండి. ఏదైనా తేడా వస్తే నాకొచ్చి చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే అమ్మా. ఓకే ఓకే రేయ్, పదరా. వెళ్ళండి వెళ్ళండి. పద పద. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా. ఏయ్ ఎవడ్రా నువ్వు నాకు ముద్దు పెడుతున్నావు? అమ్మ శ్వేత, మామా నేనేనే. అమ్మా శ్వేత, ఎంతో కష్టపడి పోటీల్లో గెలిచావు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నిజంగా చాలా అదృష్టవంతులు. తల్లి అదృష్టవంతురాలే అయినా ఇక్కడ లేదు. తండ్రున్నా అవులేగాడు. సర్లే గాని శ్వేత, నీకు డాక్యుమెంట్ కావాలంటే నువ్వు ముద్దు పెట్టాలి. గట్లనా మామా? ఏంటే? ఒకసారి వంగు. ఎందుకే? వంగు మామ చెప్తా. శ్వేత, ముద్దు పెట్టమంది నాకు. మా మామకు తప్ప ఇంకెవరికి పెట్టా. పాపం అన్ని కోట్లు ఇస్తున్నాడు కదే, ఓ ముద్దు పెట్టొచ్చు కదే. డబ్బుతోని ప్రేమ రాదు మామా. పోనీ తండ్రి లాంటి వాడిని అనుకుని నాకు గాన్ని గుర్తు చేస్తే పెట్టే ముద్దు కూడా పెట్టా. సారీ ఆయన్ని గుర్తు చేయను గాని నాకు ముద్దు పెట్టమ్మా. గట్లనా? పెడతదా? ఇంక నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చాలా తృప్తిగా చచ్చిపోతాను. చేతు, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి బావా? నా ఆస్తి మొత్తం నా కూతురికి వెళ్తుంది బావా. తండ్రిగా నాకు సంబంధించిన ప్రతిదీ నా కూతురికి దక్కాలనుకున్నాను. ఇప్పుడు ఆశ నెరవేరుతుంది బావా. చాలు బావా. ముచ్చట్లన్నా ప్రైజ్ ఇచ్చడమన్నుందా? ఇస్తున్నానమ్మా. ఇదిగో తీసుకోమ్మా. ఖబర్దార్. రేయ్, ఎవర్రా మీరు? వచ్చి అప్పడం వాడా అడగంగానే అంత చెప్పేస్తారు. రేయ్ మాటలు వద్దురా రేయ్, యాక్షన్ లో దిగిపోదాం.
ఏయ్! అయ్యో ఎవరు మీరు? మా మామని వదలండి. ఎక్కడ పోతావు? వదలండి మా మామని. ఏయ్! అయ్యో, ఏయ్! ఎవరు చూడా. మీరు? జరుగు. అయ్యో అయ్యో మామ, వదలండి. మామ లేదు, దొంగ లేదు. మామ, ఏయ్! సార్, పోరా. ఏయ్, శ్వేత, పారిపో. ఎక్కడ వెనక్కి రాలి. ఏంటి? ఏంటి? ఏయ్! ఏయ్, చూడు రేయ్. మామ లేదు, దొంగ లేదు. వదలరా. చేతు ఏమైంది? రేయ్, ఇటు రారా నువ్వు. నాకే తెలీదు. రే పరిగెత్తురా రేయ్. చేతు చేతు ఏం జరుగుతుంది? వెళ్ళి చూద్దాం, పదండి పదండి. చేతు లేవరా. ఏమైందండి? మీకేం కాదండి, మీకేం కాదండి. చేతు అయ్యో అయ్యో హాస్పిటల్కి తీసుకెళ్ళు మామా. చేతు నీకేం కాదురా. చేతు లేవరా. ఒరేయ్, నీకేం కాదురా. అయ్యో ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి, ఫోన్ చేయండి త్వరగా. అయ్యో. ఏమండి? చూస్తూనే చేసారి ఎదపోతే పెంచావా మీ డాడీ రెక్కలు విరిచావా మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికోనా ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా నీళ్ళ నిద్రతోనే రెప్పలు మూసావా చేతు అయ్యో చేతు లేవరా. ఒరే చేతు ఏమండి చనిపోయినట్టున్నాడండి. చేతు చేతు
చేసింది? నా బిడ్డని ఇలా పొడిచింది ఎవర్రా? ఎవర్రా? నా కొడుకు అంటుందంటే ఖచ్చితంగా అన్సు ఏముంటుంది? ఒరేయ్, నువ్వేనా? నువ్వేనా? మా మామ పొడవలే. రౌడీ గాళ్ళు వచ్చి నన్ను పొడవబోతుంటే గీనే అడ్డం వచ్చిండు. గళ్ళు పొడిచి పారిపోయిండ్రు. లేదు లేదు, మీ మామే పొడుచుంటాడు. లేదు, నేను చంపలేదు, నాకేం తెలియదు. లేదండి, మా మామ పొడవలేదు. చేతు చెప్పరా, చెప్పు. ఒరేయ్, చేతు చేతు లేకరా, లేకు. లేదు, మీ మామే పొడిచాడు. ఎలా జరిగింది? సార్, వీడు నా బిడ్డని పొడిచాడు సార్. సార్, వీడిని అరెస్ట్ చేయండి సార్. నేను పొడవలేదు సార్, నాకేం తెలియదు సార్. లేదు సార్, మా మామ ఏం చేయలేదు సార్. ఎంతకు నాకు సంబంధం లేదు సార్. అవన్నీ కోర్టులో చూసుకుందాం, ముందు పదా. కానిస్టేబుల్ అరెస్ట్ చేయి. వద్దు సార్, మా మామకేం తెలియదు సార్. అరెస్ట్ చేయకుండా సార్. నాకేం తెలియదు సార్, నేను చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. మామకేం తెలియదు సార్. అయ్యో, అయ్యో, మామ. సార్, సార్, మీకు దండం పెడతాను సార్. మా మామకేం తెలియదు సార్. ఆగండి సార్. చైతు 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 చేశారా? చేస్తా అత్తయ్య గారు. అలాగే హలో. ఏంట్రా డాన్స్ లేస్తున్నావా? ఏంటి నువ్వు వీడికి సపోర్టా? ఏంటా గొడవ? సార్ వీడి అమ్మాయి వాళ్ళ చైన్ కొట్టేశాడు సార్. ఆడవాళ్ళ మెడలో చైన్ కొట్టేస్తావా? సార్ నేను కొట్టేలేదు సార్, లాగాను. లాగావా? అంటే దొంగతనం కదా? కాదు సార్. కాదు సార్, ట్రైన్లో చైన్ ఉంటుంది కదా సార్? ఉంటుంది. అక్కడ ఏం రాసి ఉంటుంది సార్? అత్యవసర సమయంలో చైన్ లాగవాలని రాసి ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. సార్, నాకు డబ్బు చాలా అవసరం సార్, అందుకే లాగాను సార్. రై, అది ట్రైన్ లో ఉన్నప్పుడు లాగాలిరా, బయట ఎందుకు లాగావు? అంటే అమ్మాయి ట్రైన్లో ఎక్కలేదు సార్, అందుకే బయట లాగాను సార్. తీరా చైన్ లాజిక్లు చెప్పావంటే చంపుతా. కానిస్టేబుల్ వీడిని లోపల చైన్ ని మీరు లోపలేస్తారా సార్? ఇంతకీ నువ్వెవరు? సైకో థెరపిస్ట్ ఆయన తాలూకు. వాడు నేరస్తుడు. పర్మిషన్ లేకుండా వాడితో మాట్లాడకూడదు. చూసిండ్రా సార్, మా మామని ఎట్లా నిలబెట్టిండ్రో? చూస్తున్నా. ఏంటి? ఆ చొక్కా లేకుండా లోపల ఉన్న వాళ్ళంతా ఎవరు? నేరస్తులు. ఓహో, మరి ఆయన నేరస్తుడు. ఏమయ్యా, ఇదేమన్నా పద్ధత? మరి వాళ్ళకెందుకు హాయిగా చొక్కాలు విప్పి లోపల వేశారు? ఈయనకెందుకు నిండుగా చొక్కా తొడిగి పాపం బయట కూర్చోబెట్టావు? వాళ్లకో న్యాయం, ఈయనకో న్యాయమా? నేరస్తులందరినీ సమానంగా చూడాలన్న జ్ఞానం లేదా నీకు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? వాళ్ళనన్నా బయటికి వేయండి, ఈయనన్నా లోపలికి వేయండి. ఈయనకన్నా చొక్కా విప్పు, లేకపోతే వాళ్ళకన్నా చొక్కాలు వేయి.
సమన్యాయం జరుగుతుంది. యా. ఓహో ఏ కానిస్టేబుల్ వీడికి షర్ట్ తిప్పి లోపలేయండి. అబ్బో. ఒరేయ్ నువ్వు వచ్చింది నన్ను విడిపించడానికా షర్ట్ ఇప్పించడానికా? ఆ, ఉమ్, బయటికి తీసుకురమ్మని చెప్తే మీ పిచ్చి వాగుడుతోని లోపల లేపిస్తూరేంటి సార్? ఆ, ఒక్క నిమిషం. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మర్డర్ చేశాడు కాబట్టి. మర్డర్ కు గురైన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి. లేదు సార్. అతని తల్లి ఇతని మీద మర్డర్ కేసు పెట్టింది కాబట్టి. లేదు సార్, నాకేం తెలియదు సార్. ఓకే, ఇప్పుడు ఇన్ని విడిపించాలంటే మేమేం చేయాలి? మర్డర్ అయిన వాడు వచ్చి ఈయన నన్ను పడవలేదని చెప్పాలి. వాడు రాడు సార్. లేదంటే అతని తల్లి వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి.